వరకు ఇదే నడవనియండి అనేటువంటి పద్ధతి మాట్లాడి చేసిందంటే అంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఇంకొకటి లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో నేను కూడా 3.5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఉన్నా 2014 నుంచి 18 దాకా. ఆనాడు కేసీఆర్ గారు ఇదే బూట్పూర్లో కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పని ఆనాడు మంజూరిచ్చే కార్యక్రమం చేసి మరి రాష్ట్రాల్లో 8 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ధనిక రాష్ట్రం ఉన్నా కూడా మరి అంటే కేవలం మా ఎట్లయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గౌరవ ఉత్తమ్ కుమార్ గారు చెప్పడం జరిగిందో స్పష్టంగా ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. అంటే కమిట్మెంట్ లేని కారణంగా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. అసలు పాలమూరు జిల్లానే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించడానికి తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం. మరి అటువంటిది మాటలు గొప్పగా మాట్లాడి 80,000 పుస్తకాలు చదివి చెప్పి మరి ఎక్కడ కూడా కమిట్మెంట్ లేకుండా మరి యొక్క ప్రాజెక్టును మూలపడేసే కార్యక్రమం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు డెఫినెట్గా ఎవరు ఒప్పుకోకుండా నీళ్ళ కంటే ప్రజలకు రైతాంగం నీళ్ళు ఇవ్వాలి దానికంటే కూడా వీళ్ళకు మక్కువ నిధులపైన అవినీతి పైన. నేను గతంలో కూడా చెప్పిన అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే జూరాల లిఫ్టు ద్వారా మనకు తక్కువ మోటార్లు తక్కువ పంపులు ఇక్కడైనా పాలమూరు లిఫ్ట్ అయినా కాళేశ్వరం అయినా పంపులలో మోటార్లలో అడ్డగోలుగా కమిషన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అడ్డగోలుగా సంపాదన కోసం చేసిన కార్యం తప్ప ఇంకొకటి కాదు. నేను గత శాసనసభలో స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, వాస్తవాలు దాచిపెడితే దాగవు అధ్యక్ష. 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం ఇరిగేషన్ పైన టెండర్స్, ఆన్లైన్ టెండర్స్ ప్రతి వర్క్ కూడా 300 టెండర్ పిలిస్తే ప్రతి వర్కులో కూడా మళ్ళీ ఒకసారి చదువుతున్న అధ్యక్ష 1,669 కోట్లు -4% +5% -1%, ఇట్లా 1,000 కోట్లు 3,000 కోట్లు 4,000 కోట్లు. అంటే ఇదే కాంపిటీటివ్ బిడ్డింగ్ టెండర్ జరిగి ఉండి ఉంటే డెఫినెట్గా అయినట్టు ఖర్చు పెట్టిన 1,80,000 కోట్లలో సుమారుగా 40,000-50,000 కోట్లు రాష్ట్ర ఆదాయానికి డబ్బులు మిగిలేది. సొమ్ము కొడిది సోకొకటిది అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఇంతమంది త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ గారి పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం వస్తే మీరు నీళ్ళు ఇవ్వకపోగా పోనీ ఇన్ని డబ్బులు ఖర్చు నీళ్ళు ఇచ్చిందా అంటే అది గొప్పగా 2020 ఎన్నికల ముందు కేసీఆర్ ఏం మాట్లాడాడు? ఈ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసిన జాతికి అంకితం చేస్తున్నామని చెప్పని ఒక పంపును ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్లో నీళ్లు పోసి అసలు అక్కడి నుంచి సెకండ్ లిఫ్ట్కే కెనాలే పూర్తి కెనాలే కాదు అధ్యక్ష. ఈ రోజు కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్లో మొదటి లిఫ్ట్ అంటే ఫస్ట్ లిఫ్ట్లో అక్కడ ఉన్న రైతాంగానికి ఇప్పటికి కూడా R&R కాలేదు. ఇప్పటికి కూడా ఇంకా కొంత ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కాలేదు. అట్లాగే అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు ఏ ఒక్కటి కూడా అసలు ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన దానిలో మా గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా DPRఏ సబ్మిట్ చేయలే. DPR సబ్మిట్ కనీసం 6-7 సంవత్సరాలు పట్టింది. ఎక్కడ కూడా అంటే అసలు నీళ్లు రావాలంటే మెయిన్ కెనాల్ శాంక్షన్ కావాలా, డిస్ట్రిబ్యూటర్ శాంక్షన్ కావాలా, మైనర్ శాంక్షన్ కావాలా, సబ్ మైనర్ శాంక్షన్ కావాలా. అసలు శాంక్షనే లేదు ఇప్పటికి అడ్మినిస్ట్రేషన్. ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలంటే ఇలా కొత్తగా ఈ ప్రభుత్వం మళ్ళీ శాంక్షన్లు ఇచ్చి టెండర్లు పిలవాలా. మరి అటువంటిది ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకుండానే ప్రాజెక్టును పూర్తి చేసిన చెప్పని ఇలా మాటలు మాట్లాడి ఇలా ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేసి రెండు సందర్భాల్లో అధికారికి రావడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున మొత్తం కేవలం అబద్ధాలపైన ఎట్లయితే ఈ యొక్క జూరాల ప్రాజెక్టు కించి నీళ్లు లేవని చెప్పని శ్రీశైలం దాకా వచ్చిందని చెప్పడం జరిగింది అధ్యక్ష. జూరాల ప్రాజెక్టులో
ఒకటి అంటే 1,00,000 క్యూసెక్లు అంటే 12,000 క్యూసెక్స్ అంటే ఒక టీఎంసీ. 1,00,000 క్యూసెక్లు పారినటువంటి సందర్భాలు మినిమం యావరేజ్న అంటే ఒక సంవత్సరం 2005-6లో 55 పర్యాలు, మోర్ దాన్ 1,00,000 క్యూసెక్స్. అట్లాగే 2016-17లో 53 పర్యాలు, అట్లాగే 2007-8లో 56 పర్యాయాలు, అట్లాగే 2008లో. అంటే వరుసగా ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఎక్సెప్ట్ ఒక సంవత్సరం తప్ప 2003-4 మాత్రమే 1,00,000 క్యూసెక్ తక్కువ వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం కూడా 1,00,000 క్యూసెక్ ఎక్కువ వచ్చినప్పుడు 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చింది, 4,00,000 వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం కూడా అంటే మినిమం 8 టీఎంసీ అంటే 8 టీఎంసీలు తోడిపోసుకునే అవకాశం ఉండింది. 8 టీఎంసీలు అంటే 30 రోజుల్లో 240 టీఎంసీ మనం పంపు చేసి స్టోర్ చేసుకునే అవకాశం ఉండింది. శ్రీశైలం మొత్తం ఖాళీ చేయవచ్చు. ఏదైతే ఈ మొత్తంగా ఈ అవకాశం ఉన్నా కూడా అంటే జూరాల నుంచి లిఫ్ట్ చేసుకుంటే ఈ యొక్క మనకైతే సిడబ్ల్యూ పర్మిషన్స్ కావచ్చు, రకరకాల మనకి మిగతా పర్మిషన్ ఏవి అవసరం లేకుండానే మనం ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే నీళ్ళు ఇచ్చే అవకాశం వచ్చేది 1,00,000 ఎకరాలు. మిగతాది అంటే రాయలసీమకు ఒక చుక్క నీళ్లు పోకుండా, ఎందుకంటే కృష్ణా డెల్టా పోవాలంటే మళ్ళీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వాటర్ పోవాలి. సో కాబట్టి రాయలసీమ అంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి భిన్నగా ఉంటే రాయలసీమ నీళ్లు పోకుండా ఆపేట అవకాశం వచ్చింది. అంటే అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ అంటే అవాస్తవాల్ని వాస్తవాలు తెలిసే ప్రయత్నం చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ రోజున గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల 400 కోట్ల రూపాయలు పన్ను విధించింది, ట్యాక్స్ విధించింది. అంటే అట్లాగే ఒక క్రిమినల్ కేసులో ఫెయిల్ కావడం జరిగింది వీళ్ళు చేసినటువంటి వ్యవహారం ద్వారా. అట్లాగే అధ్యక్ష, ఈ రోజున ఇదే విధంగా కాళేశ్వరానికి సంబంధించి కూడా ఆనాడు గడిచిన శాసనసభలో కూడా ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఏదైతే తుమ్మిడిహట్టు కాడ నీళ్లు లేవు అందుకని చెప్పని మేడిగడ్డ ధర చెప్పని మాట్లాడడం జరిగింది. తుమ్మిడిహట్టుకి వచ్చేది ప్రాణహిత ద్వారానే తుమ్మిడిహట్టు కాడికి వస్తుంది. మరి తుమ్మిడిహట్టు కాడ నీళ్లు లేనప్పుడు తుమ్మిడిహట్టు నుంచే అదే ప్రాణహిత మేడిగడ్డకు వస్తుంది, మధ్యలో ఏ ఉపనది కలవదు. మరి నీళ్ళు ఎక్కువ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే కేవలం నిధుల కోసం, అవినీతి పనుల కోసం, ఈ యొక్క పంపులు మోటార్ల కొనుగోలు కోసం తప్ప ఇంకొకటి కానే కాదు. అట్లాగే ఇక్కడ కూడా అక్కడైతే కాళేశ్వరంలో తుమ్మిడిహట్టు ఏ తప్పు చేసిండ్రో ఉద్దేశపూర్వకంగా, అట్లాగే జూరాల విషయంలో కూడా అదేవిధంగా కేవలం కాంట్రాక్టుల కోసం, టెండర్ల కోసం ఈ యొక్క ప్రాజెక్టును నడిపించే కార్యక్రమం చేసి ఇలా 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈనాడు జూరాల నుంచి శ్రీశైలంకు నాన్ అవైలబిలిటీ వాటర్ కింద వీళ్ళు లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి అధ్యక్ష, ఈ రోజున 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంతకుముందు గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 80,000 కోట్లు కావాలా, 87,000 కోట్లు రూపాయలు కావాలా. ఖర్చు పెట్టి 27 కోట్లు, 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేసినామని చెప్పని అంటే ఎన్నికల లబ్ధి కోసం, ఎన్నికల్లో ఉపయోగం కోసం చేసినటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఈ యొక్క మొన్న గడిచిన వారం రోజుల క్రితం కేసీఆర్ గారు మాట్లాడిన స్టేట్మెంట్ అంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తోలు తీస్తా, నేను కథ చూస్తా అనే పద్ధతిలో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే పాలమూరు జిల్లా పైన ప్రేమ ఉన్నట్టుగా, పాలమూరు జిల్లా ప్రాజెక్టును పూర్తి చేసినట్టుగా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని చేపట్టడం జరిగింది. అది కల్వకుర్తి లిఫ్ట్ అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సాగర్ అయినా వీటన్నిటికి సంబంధించి 8 లక్షల ఎకరాలు. ఈ 8 లక్షల ఎకరాలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ 8,000 కోట్ల ఖర్చు పెట్టింది.
అధ్యక్ష 8,000 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్ని ప్రాజెక్టులపైన కలిపి 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టింది కేవలం 6,000 కోట్లు ఖర్చు పెట్టింది. 6,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు మొత్తం నేనే పూర్తి చేసిన చెప్పని డాంబికంగా గప్పాలు కొట్టేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మరి అయితే అధ్యక్ష నిజంగా పాలమూరు జిల్లా రైతాంగం పైన నిజంగా ప్రేమ ఉంటే నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఈ రోజున మరి గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, మరి ప్రతిపక్ష నాయకులను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోజున గట్టు లిఫ్ట్ 20 TMC అంటే దీనికి ఏ పర్మిషన్స్ అవసరం లేదు. ఏ పర్మిషన్స్ అవసరం లేకుండా మరి నిధులు 8 లక్షల కోట్ల నిధులు మీరు అప్పులు చేసిండ్రు కదా. ధనిక రాష్ట్రం ఉన్నా కూడా ఎందుకు ఏమడ్డం వచ్చింది మీకు? ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటే తక్కువ లిఫ్ట్ తోటి తక్కువ ఖర్చుతోటి 20 TMC స్టోరేజ్ అవకాశం ఉన్నా కూడా మరి ఆనాడు కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం చేసి ఈనాటి కూడా దాన్ని ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పటికి కూడా దాన్ని పక్కన పడేసే కార్యక్రమం జరిగింది. మరి అదే కాళేశ్వరానికి సంబంధించి అధ్యక్ష మరి మల్లన సాగర్ అంటే ప్లేన్ ల్యాండ్ పైన 50 TMC రిజర్వాయర్ కట్టిండ్రు. అట్లాగే ప్లేన్ ల్యాండ్ పైన రంగనాయక సాగర్ కట్టిండ్రు. మరి గట్టు లిఫ్ట్ ఎందుకు పూర్తి చేయలే? తుమ్మిళ్ళ లిఫ్ట్ గొప్పగా చేసినట్టు మాట్లాడుతున్నారు RDS కెనాల్కి సంబంధించి. తుమ్మిళ్ళ లిఫ్ట్కి సంబంధించి కూడా కనీసం 1 TMC రిజర్వాయర్ ఇప్పటికి కట్టలే. ఏదైతే RDS కింద 81,000 ఎకరాలు వచ్చేదో మీరు చేసిన కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిజర్వాయర్స్ కట్టకుండా దానికి 81,000 రావాల్సింది ఇప్పటికి కూడా 20-30,000 ఎకరాల కంటే కూడా ఆ యొక్క లిఫ్ట్ కూడా నీళ్ళు రావడం లేదు అధ్యక్ష. అంటే ఈనాటి కూడా నెట్టెంపాడు పెండింగే ఉంది, పూర్తి కాలే. కోయిల్సార్ పెండింగే ఉంది. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఇలా 4,60,000 ఎకరాలకు మంజూరు ఇచ్చింది. ఇలా దానికి యాక్చువల్గా దానికి పంపింగ్ కెపాసిటీ 2,50,000 ఉంది. మరి అక్కడ కూడా 25 TMC రిజర్వాయర్లు కట్టాలా. ఒక్క TMC రిజర్వాయర్ కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఈనాటికి కూడా గత ప్రభుత్వం చేయలే. అట్లాగే భీమా ప్రాజెక్టు కూడా ఈనాటికి కూడా ఇప్పటికి కూడా అది కూడా పెండింగ్ ఉండే కార్యక్రమం ఉంది. మరి ఒకవైపునేమో పాలమూరు ప్రేమగా మాట్లాడుతూ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఈనాటికి కూడా ఏ ఒక్కటి పూర్తి కాలే. అక్కడనేమో కాళేశ్వరంలో మీరు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి దాని గురించి పూర్తి వివరాలు ఇప్పటికే ఈ యొక్క PPT ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ యొక్క కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా అక్కడ అంటే ఆ ప్రాజెక్టులకి మేము డబ్బులు వచ్చినాయి. అట్లాగే అధ్యక్ష వట్టెం తీసుకుంటే కూడా అధ్యక్ష 16.5 TMC ఇలా దానికి సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్కి అయింది కేవలం దానికి సంబంధించి ఖర్చు అయింది కూడా చాలా అతి తక్కువ పైసలు కదా అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్ అయింది ఖర్చు అయినటువంటి కేవలం 4,000 కోట్లు. మరి ఇవన్నీ వేరు మీరెప్పుడైతే కాళేశ్వరం సంబంధించి మల్లన సాగర్కు కట్టడానికి డబ్బులు ఉన్నాయి. మరి ఈ యొక్క రిజర్వాయర్స్ ఎందుకు ఏ ఒక్కటి నిర్మాణం చేయలేదు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. అట్లాగే కర్వేనికి సంబంధించి కానీ అధ్యక్ష ఈ రోజున పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కి సంబంధించి ఏదైతే జూరాలకు తీసుకుంటే డెఫినెట్గా నంబర్ ఆఫ్ లిఫ్ట్స్ తగ్గేది, మనకు ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి అయ్యేది అధ్యక్ష. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి హక్కుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మనకు రావాల్సిన హక్కుల్ని కాపాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే అధ్యక్ష మరి గతంలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసిన ఆయన అసలు CWC పర్మిషన్ రాలేదు, వాటర్ అలొకేషన్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. అట్లాగే గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీసు, సుప్రీంకోర్టు స్టే, క్రిమినల్ కేసులు అధ్యక్ష. ఈ రోజున ఇవన్నీ కూడా కేసీఆర్ ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఈ రోజున BRS పార్టీ మొత్తం ఎందుకు ఇక్కడ సభలు లేదు అధ్యక్ష? ప్రధానంగా గడచిన 2023 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అట్లాగే ఆ తదనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ రాలే. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎన్నికల్లో
బై ఎలక్షన్లో సీటు పోయింది. మూడు వేల జూబ్లీస్ ఎన్నికల్లో సీటు రాలే. నిన్న మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీటు రాలే. అంటే పోయిన ప్రతిష్టను బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలుతా ఉంది, ప్రతిష్ట దిగజారిపోయింది అన్నటువంటి ఆలోచనతోటి దాని పార్టీని నిలబెట్టుకోవాలి, మరియు ప్రతిష్టను కాపాడుకోనటువంటి ఉద్దేశంతో తప్పుడు మాటలు మాట్లాడుతూ మరి ఇన్ని వందల మంది అమరవీరుల త్యాగాల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మరి యొక్క అంటే శాంక్టిటీ లేకుండా, పవిత్రత లేని కారణంగా ఆలోచన లేకుండా ఇంతమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం మీ చేతులు పెడితే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఇవాళ టోటల్గా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చే కార్యక్రమం చేసి ఇవాళ నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. ఇలా మొత్తం పూర్తిగా బాధ్యతారాహిత్య పరిపాలన చేసి, అవినీతి పరిపాలన చేసి, కుటుంబ పరిపాలన చేసి ఇవాళ ముందుకు ఎక్కడ కూడా ముందుకు పోలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టి ఇవాళ రాష్ట్రం మనకు ఉన్న హక్కుల్ని పూర్తిగా నీతి పైన హక్కులు లేకుండా చేసే కార్యక్రమం చేసి మరి ఈనాడు ఇంత దుర్మార్గంగా చేసి మళ్ళీ మీ తోలు తీస్తాం అని చెప్పని ఇలా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మొదటిసారి వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి పలకరించి మీ గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం, మరి సభకొచ్చి మీరు మా తప్పులు ఉంటే ఎత్తి చూపండి అని చెప్పని ప్రజలకు సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తే కూడా ఇలా సభకు రాకుండా ఉన్నది. కేవలం సభకు వస్తే బండారం బయటపడుతుంది, ఈ యొక్క అవినీతి బయటపడుతున్నటువంటి ఉద్దేశంతో అవి కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఈనాడు వాళ్ళు ముఖం చాటేసి రాకుండా పోయింది. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని నీతి వాక్యాలు పలికినా కూడా దీని ఎవరు కూడా దాచిపెట్టే దాగేది కాదు. ఒక గొప్ప అవకాశం వస్తే మీరు పూర్తి బాధ్యతారహితంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇలా మళ్ళీ తగుదనమ్మా అంటూ ఈనాడు మళ్ళీ ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి పైన, ఆ ప్రభుత్వం నిందలేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇది తగదని చెప్తూ ప్రజలు మొత్తం గమనించి వారి మాటలు చెప్పాలంటే సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా మరి ప్రజలు దానికి సిద్ధంగా ఉందని చెప్పని మీతో మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటుంది.